హలో 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 చెప్పండి. నేను మాది ఫోబోస్ గోల్డ్ కంపెనీ సార్. మాది మోహన్ గారు ఫోబోస్ గోల్డ్ కంపెనీ. ఓకే ఓకే సార్, మనకి సెంట్రల్ బ్యాంక్ సిట్టింగ్ అప్రైజర్ గా వచ్చింది మనకి చేయించమని. దాని గురించి కాల్ చేస్తాను అన్నమాట మీకు. అది ఎప్పుడు వస్తారు? ఫస్ట్ తారీఖు జాయినింగ్ అంటున్నారు మరి. ఫస్ట్ తారీఖా? డిఎం సార్ చెప్పారా మరి? సార్ డిఎం సార్ చెప్పారా? డిఎం సార్ కాదు సార్, ఆల్రెడీ మీరు ఉంటారా లేదా ఇప్పుడు నేను లెటర్ పెట్టుకోవాలి ఇక్కడ, నేను తయారు చేసుకోవాలి. ఉన్న వాళ్ళని ఉంచటమే. మీరు ఉంటారన్నారు అనుకోండి, మా కండిషన్స్ ప్రకారం, అంటే మా శాలరీ కండిషన్ ప్రకారం బయట వాళ్ళు ఏమైనా తీసుకోము. ఉన్న బ్రాంచ్ లో ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఉంచుతారు. మీరు ఇంట్రెస్ట్ పెట్టారు అన్నమాట. అంటే శాలరీ వచ్చి 16,000 అండి శాలరీ. అది సార్ చెప్పండి సార్. నాకు అంటే ఇప్పుడు మా బేస్ మారుద్దా ఏంటి? శాలరీ బేసిక్ వస్తా ఏంటి? శాలరీ బేసిక్ వస్తుంది. అదే సార్ మరి చెప్పేది, అదే శాలరీ బేసిక్ వస్తుంది. కమిషన్ బేసిక్ తీసుకొచ్చి శాలరీ బేసిక్ మాకు ఇచ్చారు కాంట్రాక్ట్ ఫోబోస్ గోల్డ్ కి. సార్ నాకేం చెప్పలేదే. మీకు చెప్పడం కదా సార్, అది జరిగిపోయింది. వస్తుంది సడన్ గా ఏమీ రాదు, ఒక 2-3 రోజులు వస్తుంది మీకు. ఇప్పుడు ఈ లోపల నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీ ఒపీనియన్ తెలుసుకుంటే కానీ నేను బయటకు వెళ్తాట్లేదు. వేరే వాళ్ళు నేను పెట్టుకోవాలన్నా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇవ్వాలి కదా నేను. ఓకే సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు సారు ఏమంటే చెప్పేవాళ్ళు మరి నాకేం రాలేదు. అది ఇప్పుడే చెప్తున్నారు. ఓకే, నేనైతే ఊళ్ళో లేను. ఓకే సార్, మీరు ఊళ్ళో లేకపోయినా ఇప్పుడు మన ఫోబోస్ గోల్డ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు సిట్టింగ్ అప్రైజర్ గా. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు చెకింగ్ చేయటానికి లేకపోతే టోటల్ గా సిట్టింగ్ కి టోటల్ అది అనేది అట్లా వచ్చింది. ఆడిటింగ్ కాదండి, సిట్టింగ్. ఓకే, అది సిట్టింగ్ వచ్చింది. అంటే మీకు కూడా చేసినట్టున్నారుగా మా వాళ్ళు కొల్లిపరా. వచ్చారులేండి, అతను వచ్చారు. అదే కంపెనీకి ఇచ్చారు అనమాట కాంట్రాక్ట్. సిట్టింగ్ ఇచ్చారు శాలరీ బేసిస్ మీద, పర్మనెంట్ గా ఉంటాయి. అయితే మాకేంటంటే మా సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే లిస్ట్ కూడా పంపించి మీ ఫోన్ నెంబర్లు అన్ని ఉన్నాయి ఇచ్చి వాళ్ళలో ఫోన్ చేసి అడగండి, ఇంట్రెస్ట్ కి ఏమన్నా క్యాండిడేట్లు అయితే ఉంటారు, లేదంటే కొత్త వాళ్ళు పెట్టుకుందాంలే అన్నారు. అదనమాట. ఓకే సరే సార్, నేను ఒకసారి చూసి నేను మండే నాకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే శాలరీ అనేది మాత్రం నాకు కొంచెం ఇప్పుడు చెప్తున్నారు, కొద్దిగా ఆలోచన చెయ్యాలి. నాకు ఉండటానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే శాలరీ బేసిక్ అనేది నాకు కొంచెం దాని నిమిత్తం నేను ఒకసారి మాట్లాడి ఆలోచించి చెప్తా. అదే ఇప్పుడు నేను ఏం రాసి పంపిస్తున్న రిపోర్ట్ లో మోహన్ గారి రిపోర్ట్ ఏం పెట్టను ఆలోచిస్తారని చెప్పనా? పెండింగ్ అని చెప్పండి. పెండింగ్ అని పెట్టేనా? అంతే కదా. ఇప్పుడు మరి మీరు ఇప్పటికిప్పుడు అంటే నేను ఇప్పటికంటే ఎప్పటి నుంచో జరుగుతుందిలేండి, ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఆల్రెడీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీసేయాలి